చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భారత్ వెనక ఉంటే పాకిస్తాన్ లేపి అవతల పడేస్తామన్న బలూచిస్తాన్ అనంత పనిచేసింది. పాకిస్తాన్కి గట్టి షాక్ ఇచ్చేసింది. ఇన్నాళ్ళు పక్కలో బల్లెంలా ఇబ్బంది పెట్టిన బలూచిస్తాన్ ఇప్పుడు ఏకంగా తాము విడిపోతున్నామంటూ ఆ దేశానికి జలకిచ్చింది. పాక్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లుగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ ప్రకటించింది. క్వెటాలోని కొత్త పార్లమెంటు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని కూడా షేర్ చేసింది. భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలోనే ఎంబసీలు ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ కోరింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ఇప్పటికీ విముక్తి పొందిందని ప్రకటించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు రగిలిపోతుంది. అక్కడి నుంచి పాక్ సైన్యం వెళ్ళిపోయింది. బలూచ్ ప్రాంతం తమ ఆధీనంలో ఉందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. అంతేకాదు వారు పాకిస్తాన్ నుంచి తమ ప్రాంతంలోకి వచ్చే వాహనాలు, రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఆర్మీ ఉద్యోగులు వస్తున్నట్లు కనిపిస్తే కాల్చిపడేస్తున్నారు. ఇప్పటికీ అలా 130 మందిని చంపేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి బలూచ్ ప్రజలలో 100% మద్దతు ఉంది. ఆ ప్రాంతంలో ఎవరు పాకిస్తాన్ను సపోర్ట్ చేయరు. అందుకే పాక్ సైన్యం కూడా పారిపోక తప్పలేదు. ఇలాంటి పరిస్థితి రావడానికి పాకిస్తాన్ సైన్యమే కారణం. దశాబ్దాలుగా బలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం అణచివేతతో పాటు ఘోరాలకు పాల్పడుతోంది. బలూచిస్తాన్ నేతల్ని హత్య చేయడం దగ్గర నుంచి వనరుల్ని దోచుకోవడం వరకు అన్ని పనులు చేస్తూనే ఉంది. దీంతో వారు చావడమో చంపడమో అన్న పాలసీకి వచ్చి విరుచుకుపడుతున్నారు. బలూచిస్తాన్ 1950లలో పెద్ద ఎత్తున తిరుగుబాట్లను చూసింది. ప్రస్తుత బలూచిస్తాన్ 1970లలో ఏర్పడింది. బలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్లా మారకూడదనే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం కఠినంగా వ్యవహరిస్తోంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 పెద్ద తిరుగుబాటు సమూహాలు ఏర్పడ్డాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. ఈ 2 సమూహాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. బలూచ్ విముక్తి సైన్యం పాకిస్తాన్ సైన్యం పైన ఆపరేషన్ హీరోని ప్రారంభించింది. గత కొన్ని వారాలలో బలూచిస్తాన్లో 51 ప్రదేశాలలో 71 సమన్వయ దాడుల బాధ్యతను BLA స్వీకరించింది. పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదులకు అడ్డదారి అని పేర్కొన్న BLA పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ మద్దతు గట్టిగా కోరుతోంది. భారత్ మద్దతు ఇస్తుందో లేదో కానీ వారు మాత్రం తమ పోరాటాన్ని ఆపే ఛాన్స్ లేదు. భారత్ ఉమ్మడిగా ఉన్నా కూడా వారి పోరాటం అలా సాగదేమో అనుకోవచ్చేమో. బలూచిస్తాన్ ప్రాంతం సహజ వనరులు ఎక్కువగా ఉండి నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. వారిని అణిచివేసేందుకు పాకిస్తాన్ పాలకులు ఘోరాలకు పాల్పడ్డారు. ఇప్పుడు దాని ఫలితాలు అనుభవించే సమయం వచ్చింది. ఈ క్రమంలోనే నేడు స్వతంత్ర దేశంగా అవతరించినట్లుగా స్వయంగా ప్రకటించుకుంది. అలాగే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెటాలో కొత్త పార్లమెంటుకు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అలాగే భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.